అందరికీ నమస్కారం. రష్యాకు ఇది చాలా పెద్ద దెబ్బ. పుతిన్‌కు అత్యంత పెద్ద అవమానం. ఉక్రెయిన్‌కు గొప్ప విజయం. జెలెన్స్కీ మీసం మెలేసిన సందర్భం. ఒకవైపు ఇస్తాంబుల్ సాక్షిగా శాంతి చర్చలు అంటూ సాగుతున్న నత్తనడక వ్యవహారం. మరోవైపు పుతిన్ ఒక పిచ్చివాడు అని ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడడం. వీటి నడుమనే జరిగిన ఒక భయంకరమైన అటాక్ ఫ్రమ్ ఉక్రెయిన్. ఉక్రెయిన్ చేసిన అటాక్ 4000 కిలోమీటర్లకు పైగా దూరం వెళ్ళి రష్యాకు చెందినటువంటి 5 పెద్ద వైమానిక స్థావరాల మీద డ్రోన్లతో విరుచుకుపడింది ఉక్రెయిన్. ఈ దెబ్బతో 42 యుద్ధ విమానాలు ఒకేసారి ధ్వంసమయ్యాయి. 70 అంటున్నారు అనధికారిక లెక్కల్లో. ఇంతటి భారీ స్థాయిలో రష్యానే కాదు, ఏ దేశము ఇటీవలి కాలంలో నష్టపోవడం జరగలేదు. ఇది ఆర్థికపరమైన లేదా రక్షణపరమైన నష్టం అనే కంటే కూడా పరువుకు సంబంధించిన విషయంగానే ఎక్కువ మంది పరిగణిస్తూ ఉన్నారు. పుతిన్ ఒకప్పుడు గూఢచారి. పుతిన్ ఒక పవర్ఫుల్ లీడర్. రష్యా ఒక బలమైన దేశం. ఉక్రెయిన్ని వారంలోగా కట్టడి చేసేస్తుంది అని అన్నవాళ్లే ఉక్రెయిన్ కొట్టిన ఈ దెబ్బకు విస్తుపోయారు. ఇంతటి ధైర్యం చేసిన జెలెన్స్కీని యూరోప్ దేశాలు హర్షిస్తూ ఉన్నాయి. రష్యా ఇటీవల తమ సామాన్య పౌరులపై దాడులు చేసిందని, వందలాది డ్రోన్లతో విరుచుకు పడిందని, దీనికి తగిన గుణపాఠం మేం మీకు ఇస్తున్నాం తీసుకోండి అని ఉక్రెయిన్ ప్రజలు నెట్టింట నినదిస్తున్నారు. అయితే అసలు కథ ఇక్కడే ఉంది. వాట్ నెక్స్ట్? రష్యా ఇప్పుడు ఏం చేయనుంది? అణుయుద్ధమే తరువాయా? ఇన్నాళ్ళు బలహీన దేశంపై పుతిన్ తన ప్రతాపం చూపడాన్ని వ్యతిరేకించిన వారికి ఇదిగో ఉక్రెయిన్ తెగబడిన తీరు, దీనికి కౌంటర్ ఇంతకు మించి ఇస్తున్నాం అని చెబుతారా? యూరప్ దేశాలన్నీ కూడా ఒకటై ఉక్రెయిన్కి మద్దతు తెలుపుతాయా, లేక మళ్ళీ శాంతి చర్చలు చేయడానికి ట్రై చేస్తాయా? భారత్ ఇందులో ఎలాంటి పాత్ర పోషించనుంది? ఇవన్నీ కాదు అని రష్యా తిరగబడితే దాని పర్యవసానాలు ఉక్రెయిన్కి ఎలా ఉండనున్నాయి? అలాగని ఉక్రెయిన్ చేసినటువంటి తాజా దాడి ఏదైతే ఉందో దాన్ని బట్టి చూసుకుంటే ఆ దేశాన్ని తక్కువ అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదు అని అనుకోవాలా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఇవన్నీ ప్రస్తుతం చర్చనీయాంశాలు. అసలు ఉక్రెయిన్ ఎలా అన్ని వేల కిలోమీటర్లు రష్యా భూభాగంలోకి వెళ్ళి డ్రోన్స్తో దాడులు చేసిందో తెలిస్తే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. మే 30, 31, 2025 ఆపరేషన్ స్పైడర్ వెబ్. రాత్రి సమయంలో ఉక్రెయిన్ 100కు పైగా లాంగ్ రేంజ్ డ్రోన్లను వదిలింది. టార్గెట్స్ వచ్చేసి క్రిమియా, క్రాజ్నోడార్, బెల్గోరోడ్, రోస్టోవ్, ఒరెనెజ్ ప్రాంతాల్లోని రష్యా వైమానిక స్థావరాలు. ప్రధానంగా రష్యా యుద్ధ విమానాలు Su-27, MiG-29, Su-34 ఇవి నిలిపేటటువంటి హ్యాంగర్లు, ఫ్యూయల్ డిపోలు ఇవన్నీ కూడా లక్ష్యంగా. కొన్ని డ్రోన్లు అయితే దాదాపుగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో 800 కిలోమీటర్లు ప్రయాణించి ఖచ్చితమైనటువంటి దాడులు చేశాయి. దాడి ఫలితాలు చూసుకుంటే రష్యా మీడియా ప్రకారం కనీసం 44 ఫైటర్ జెట్స్ ధ్వంసమయ్యాయి. అత్యంత ఖరీదైన Su-34 బాంబర్లు కూడా పూర్తిగా ధ్వంసం. కొన్ని వాయుసేన స్థావరాల రన్వేలు కూడా బద్దలైపోయాయి. సుమారుగా $2 బిలియన్ నష్టం చేకూరింది. అయితే ఉక్రెయిన్కి ఈ విజయం ఎలా చేకూరింది అనే విషయానికి వస్తే, ఉక్రెయిన్ ఇప్పుడు 1000కి పైగా డ్రోన్లను నెలకొకసారి తయారు చేసుకోగలదంట. ముఖ్యంగా ఏఐ బేస్డ్ టార్గెటింగ్ అంటే డ్రోన్లు టెర్రైన్ మ్యాపింగ్, ఆటో పైలట్, రాడార్, అవాయిడెన్స్ టెక్నాలజీతో పనిచేస్తాయి. అలాగే లో ఆల్టిట్యూడ్ ఫ్లయింగ్ అంటే డ్రోన్లు చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. దానివలన రష్యా రాడార్లు వాటిని పసిగట్టలేవు. ఇక మాస్ అటాక్ స్ట్రాటజీ అంటే వందలాది డ్రోన్లు ఒకేసారి వదలడం. దీనివలన రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఓవర్లోడ్ అయిపోయాయి. అందువలనే ఇంత ఖచ్చితమైనటువంటి దాడి ఉక్రెయిన్ చేయగలిగింది. ఇంకొన్ని డీటెయిల్స్లోకి వెళ్దాం. డ్రోన్లను రష్యాలోకి ఎలా చొప్పించింది? ఉక్రెయిన్ రష్యాలోకి చొప్పించడానికి ప్రత్యేకంగా సిద్ధం చేసిన ట్రక్కులను ఉపయోగించింది. ఈ ట్రక్కులపై పాలు, బియ్యం వంటి వస్తువులను లోడ్ చేసి వాటి పైకప్పులను రిమోట్తో తెరవగలిగేలాగా తయారు చేసిందనమాట. ట్రక్కులపై ఉన్న డ్రోన్లను రష్యన్ గుర్తింపు కార్డులు కలిగిన వ్యక్తులు నడిపించారు. లక్ష్యాల మీద ఖచ్చితమైన దాడి ఆ తర్వాత చేశారు. ట్రక్కులు రష్యన్ వైమానిక స్థావరాల వద్దకు చేరుకున్న తర్వాత రిమోట్తో పైకప్పులను తెరిచి డ్రోన్లను ప్రయోగించారు. ఆ డ్రోన్లు ముందుగానే ప్రోగ్రామ్ చేసినటువంటి ఆ ఖచ్చితమైన దాడుల్లో లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్స్ చేసి రష్యన్ వైమానిక బలగాలకు ఇప్పుడు భారీ నష్టం కలిగించాయి. ఇక్కడ ఒక వార్త నడుస్తూ ఉంది. ఈ విధంగా ప్రవేశించినటువంటి ఉక్రెయిన్ డ్రైవర్లు తమను తాము పేల్చుకున్నారా, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారా? అయితే ఈ దాడిలో డ్రైవర్లు తమను తాము పేల్చుకున్నారు, తమ దేశం కోసం ప్రాణాల్ని కోల్పోయారు అనే దానికి ఖచ్చితమైనటువంటి ప్రామాణిక ఆధారాలు లేవు. ప్రత్యక్ష సాక్ష్యాలు లేదా అధికారిక నివేదికలు కూడా వీటేమిటిని కూడా నిర్ధారించలేదు. అంతేకాకుండా ఉక్రెయిన్ అధికారులు ఈ ఆపరేషన్ని ఇప్పటికిప్పుడు చేసింది కాదు, 18 నెలల పాటు ప్రణాళికతో నిర్వహించారు.
దాడి ప్రారంభానికి ముందు తమ ఏజెంట్లను రష్యా నుంచి బయటకు తీసుకువెళ్ళిపోయింది అని తెలుస్తోంది. ఇప్పుడు ఉక్రెయిన్ చేసినటువంటి ఈ దాడికి ప్రతిగా రష్యా ఏం చేస్తోంది అంటే జపర్జియా, ఖార్కివ్, సుమీ, ఖెర్సన్ వంటి ప్రాంతాల్లో క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో సామాన్య పౌరులు ఎక్కువగా చనిపోతూ ఉన్నారు. ఆస్తి నష్టమైతే తీవ్రంగా సంభవిస్తోంది. రష్యా వైమానిక స్థావరాల భద్రతను పెంచేందుకు కూడా ఒకవైపు చర్యలు తీసుకుంటోంది. అంతేగాక డ్రోన్ దాడులపై స్పందనగా రష్యా నావికా దళంలో ఒక ప్రత్యేక డ్రోన్ రెజిమెంట్లను ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేసుకుంది. రష్యా అధికారిక వర్గాలు, మిలిటరీ బ్లాగర్లు వైమానిక స్థావరాల భద్రతా లోపాలని ఇప్పటికే విమర్శిస్తూ ఉన్నారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులను ఉగ్రవాద చర్యలుగా పేర్కొంది. నడుమ ఏ శాంతి చర్చలు జరిగినా వాటి ప్రయోజనం శూన్యంగానే కనిపిస్తోంది. అన్నిటికీ మించి ఇక్కడ అతిపెద్ద అణుయుద్ధం తప్పదు అని, తన వద్దన ఉన్నటువంటి వేలాది అణువారు హెడ్లను సిద్ధం చేస్తున్నది అని కూడా వార్తలు వస్తున్నాయి రష్యాకు సంబంధించి. కానీ అవి నిజం కాకపోవచ్చు. ప్రస్తుతం రష్యాకు 4000 పైచులకు అణు వార్ హెడ్లు కలిగి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా ఉక్రెయిన్ తాజా దాడితో కొన్ని అణు సామర్థ్యం ఉన్న బాంబర్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో తనకున్నటువంటి 3 భాగాల బలంలో ఒక భాగం కోల్పోయింది రష్యా అనే వార్తలు కూడా వస్తున్నాయి. కనుక ఇప్పుడు పుతిన్కి బ్రీతింగ్ పీరియడ్ అవసరం. రష్యన్ మీడియా ప్రస్తుతానికి మేకపోతు గాంభీర్యపు కథనాల్ని ప్రచారం చేస్తున్నదే తప్ప నిజం చెప్పట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతానికి రష్యాకు అంత సీన్ లేదనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఉండుంటే ఇన్ని సంవత్సరాలు యుద్ధం జరిగేది కాదు అని కూడా తేల్చేస్తున్నారు చాలామంది. ఇక్కడ మరొక భయంకరమైన విషయం చెప్పాలి. 2023లో సరిగ్గా ఇలాగే మన భారత్పై పాకిస్తాన్ ఉగ్రవాదులు డ్రోన్లతో విరుచుకుపడడానికి ప్రయత్నాలు చేశారు. మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటువంటి అటాక్స్కే ఉగ్రవాదులతో కలిసి పాకిస్తాన్ ఆర్మీ ప్లాన్ చేసింది. ముందుగా ఈ 2023 దాడి ఏంటి, దాన్ని ఎలా మనం ఆపగలిగామనేది చూద్దాం. ఐసిస్తో సంబంధం ఉన్నటువంటి ఉగ్రవాదులు ఈ ప్లాన్ చేశారు. మన ఎన్ఐఏ దీన్ని పసిగట్టి మొత్తం ప్లాన్ని ఆదిలోనే తుడిచిపెట్టేసింది. లేకపోయింటే ఊహించని నష్టం మనం చవి చూసుండేవాళ్ళం. ముంబై నుండి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పద్గా అనే ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద ఉగ్రవాద స్థావరాన్ని సిద్ధం చేశారంట ఉగ్రవాదులు. 44 ప్రాణాంతక డ్రోన్లను పేలుడు పదార్థాలు నింపి సిద్ధం చేశారు మన దేశంపైకి వదలడానికి. సకిబ్ నాచన్ అల్ షామ్ అనే ఉగ్రవాది దీనికి సూత్రధారి. 26/11 కంటే పెద్ద దాడి చేయాలన్నది వారి లక్ష్యం. రష్యా సరిహద్దుల్లోకి 4000-5000 కిలోమీటర్లు ప్రవేశించి ఉక్రెయిన్ దాడి చేసినట్లుగానే భారతదేశంలో డ్రోన్లను మోహరించడం ద్వారా ఐసిస్ భారతదేశంపై దాడి చేయాలని కోరుకుంది. కానీ రష్యా భద్రతా సంస్థలు విఫలమైన చోట భారతదేశ ఎన్ఐఏ తన పనితనాన్ని చూపించింది. ఉగ్రవాద ప్రణాళికలను భగ్నం చేసింది. ఎన్ఐఏ చేసిన ఈ ఆపరేషన్లో 44 డ్రోన్లను మాత్రమే కాకుండా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, తీవ్రవాద సాహిత్యము, ఇజ్రాయెల్ జెండాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఈ దాడితో మనల్ని అంతర్జాతీయంగా కన్ఫ్యూజ్ చేయాలని కూడా ట్రై చేశారని మనం తెలుసుకోవచ్చు. కానీ మన ఇంటెలిజెన్స్ సంస్థలు పకడ్బందీగా పనిచేస్తాయి. అయితే అన్ని వేళలా మన రా, ఐబీ, ఎన్ఐఏ పనిచేస్తాయా అనుకుంటే పొరపాటే. అదే నిజమైతే పహల్గాం ఘటన జరిగి ఉండేది కాదు కదా. ఇక్కడ మనల్ని 100 సార్లు మన సంస్థలు, భద్రతా బలగాలు మనల్ని కాపాడుండొచ్చు. కానీ ఒక్కసారి విఫలమైన చాలా నష్టం చవి చూడవలసి వస్తుంది. ఈ సందర్భంలో ఇటువంటి ఘటన రివైండ్ చేసుకోవడం మంచిది అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక మనం వేచి చూడాల్సిన విషయం ఏంటంటే ఈ ఉక్రెయిన్ రష్యా నడుమ నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య రష్యా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది, ఉక్రెయిన్ ఇంకేమన్నా కొత్త దాడులు చేస్తుందా, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సినటువంటి విషయాలు. వ్యూహాత్మకంగా పుతిన్ వైఖరి ఎలా ఉండనుంది అనేది రానున్న రోజుల్లో ఆ దేశానికి ఉన్నటువంటి పెద్ద సవాలు. చూద్దాం, వెయిట్ చేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి ఈ వీడియోని, తద్వారా మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్లుగా ఫీల్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.